హాయ్ ఫ్రెండ్స్, డిష్ వాషర్లో మధ్యాహ్నం పెట్టిన గిన్నెలు అయితే తీసేసాను. ఇప్పుడు మా డిన్నర్ అయ్యాక ఆ గిన్నెలు ఇందాక ఈవినింగ్ మా హస్బెండ్ వచ్చాక టిఫిన్ చేసాను. టిఫిన్ గిన్నెలు, మా డిన్నర్ గిన్నెలు ఇవన్నీ అయితే ఇప్పుడు లోడ్ చేసేస్తున్నాను. లంచ్ బాక్సులు ఇవన్నీ లోడ్ చేసేసి ఆన్ చేసేస్తే పొద్దున్నకి రెడీగా ఉంటాయి. అదేమాట ఆ గిన్నెలు అయితే తీసేసి అక్కడే ఒక స్టాండ్ పెట్టుకున్నాను. ఆ స్టాండ్లో అయితే పెట్టేస్తున్నాను ఆ గిన్నెలన్నీ. ఆ తర్వాత ఇప్పుడు ఈ లంచ్ బాక్సులు మధ్యాహ్నం ఈవినింగ్ చాయ్ తాగిని టిఫిన్ చేసినవి అవన్నీ లోడ్ చేసేస్తాను. ఇందులోని లోడ్ చేసి ఆన్ చేస్తాను. మాకు ఇక్కడ డిష్ వాషర్ పెట్టుకోవడానికి ప్లేస్ బాల్కనీలోనే దొరికింది. బాత్రూమ్ దగ్గర వాషింగ్ మిషన్ పెట్టాను. ఇంకా వంటగదిలో ప్లేస్ లేదు. ఇంకా బాల్కనీ ఖాళీగా ఉంది. అక్కడ పైప్ కూడా అక్కడే ఉన్నదని బాల్కనీలో పెట్టమాట. అసలు కన్వీనియంట్గా లేదు నాకు, కానీ మరి ఇంకా తప్పదని ఇంకా బాల్కనీలోనే ఉంది ప్లేసు. బాల్కనీలో పెట్టేసాను అనమాట. అప్పుడు మా అబ్బాయి ఏమంటున్నాడంటే వాషింగ్ మిషన్ బాల్కనీలో పెట్టేసుకుని డిష్ వాషరు వాషింగ్ మిషన్ ప్లేస్లో పెట్టమ్మా అని అంటున్నాడు. చూడాలి అలా. ఇంకా ఫస్ట్ సర్దేసుకున్న కాడ నుంచి ఇంకా మళ్ళీ అనుకున్నాం, కానీ మళ్ళీ పెట్టడానికి ఇంకా మా హస్బెండ్కి ఖాళీ లేదు. ఇంకా పిల్లలు కూడా ఇంటి దగ్గర ఉండాలి కదా. మా హస్బెండ్ ఉన్నప్పుడు వాళ్ళు ఉండరు, వాళ్ళు ఉన్నప్పుడు పిల్లలు ఉండరు. వాళ్ళు ఉన్నప్పుడు సెట్ చేయాలి చూసుకొని మళ్ళీ. అంటే మళ్ళీ నేను ఇవన్నీ గిన్నెలన్నీ ఇదే వంటగదికి దగ్గరగానే ఉంది. మళ్ళీ అక్కడ పెడితే గిన్నెలన్నీ మోసుకుని వెళ్ళడం చాలా కష్టం అవుతుంది. నాకే కష్టం అవుతుంది. ఇదే నాకు కన్వీనియంట్గా లేకపోయినా నాకు ఇక్కడ బాల్కనీ, వంటగది దగ్గర బాల్కనీ నాకు దగ్గరగా ఉంది. ఇంకా అందుకని ఇక్కడ పెట్టేసామాట. అది ఇప్పుడు లంచ్ బాక్సులు ఇవన్నీ అయితే ఫిల్ చేసేస్తాను. ఫిల్ చేసేసి ఆన్ చేసేస్తే కడిగేసి పొద్దున్నకి రెడీగా పెట్టి ఉంచుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే చూడండి, లైక్ చేయండి. నేను లైక్ చేస్తే వీడియో రీచ్ అవుతుంది. లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్.